అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పరిస్థితి దారుణం. భారీగా మృతులు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉభయ గోదావరి జిల్లాలో అనుసంధానం చేసే రహదారి రక్తసిక్తమైంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీ లారీ రూపంలో మృత్యువు 7గురిని బలిగొంది. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు చూస్తే ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ళకైతే మినీ లారీ బయలుదేరింది. ఆరిపాటి దిబ్బలు చెన్నైగూడెం రహదారిలో నిన్న దేవరపల్లి మండలం చిలకావారిపాకల సమీపంలో అదుపు తప్పి ఈ మినీ వాహనం పంట బోధలోకి అయితే దూసుకు వెళ్లిపోయి తిరగబడిపోయింది. అయితే ఆ సమయంలో వాహనంలో 9 మంది జట్టు సభ్యులుండగా డ్రైవర్ అయితే అక్కడి నుంచి తప్పించుకొని పరారయ్యాడు. వాహనం తిరగబడిన సమయంలో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకొని 7గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గాయపడిన వారిలో ఒకరిని గంటా మధు తాడిమళ్ళ ఆయన ఊరు ఆ గంటా మధుగా గుర్తించారు. మరొకరి వివరాలు అయితే తెలియాల్సి ఉందంటున్నారు. డీఎస్పీ దేవకుమార్ అలాగే ఎస్ఐ శ్రీహర్రావు సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక మృతి చెందిన వారి వివరాలు చూస్తే సమిశ్రగూడెం మండలం తాడిమళ్ళకి చెందిన దేవాబత్తుల బొరయ్య, అలాగే తమ్మిరెడ్డి సత్యనారాయణ, పి చినముసలయ్య, కత్తవ కృష్ణ, కత్తవ సత్తిపండు, తాడి కృష్ణ, అలాగే నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్క ప్రసాద్ ఈ ఘటనలో మృతి చెందారు. ఈ దుర్ఘటన వచ్చి తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకల సమీపంలో అయితే కనుక ఈ దుర్ఘటన జరిగింది. ఏలూరు జిల్లా టీ నరసాపురం నుంచి బయలుదేరిన ఈ జీడిపిక్కల లోడ్ అయితే మినీ లోడు వ్యాన్ అయితే పంట బోధలోకి దూసుకువెళ్ళి వాహనంలో ఉన్న 9 మందిలో 7గురు అయితే చనిపోవడం జరిగింది. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు.